హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడైతే ఏసీ సర్వీసింగ్ చేయిస్తున్నామండి. సమ్మర్ కదా, ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట. అందుకనే ఒకసారి ఆన్ చేసే ముందు ఇక్కడ సర్వీసింగ్ చేయించుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉడతలు ఉన్నాయండి, అందుకని తీస్తున్నాం అనమాట. చచ్చిపోతే ఏమో ఆన్ చేస్తే అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేయిస్తున్నాము. మొత్తం అతను ఏంటంటే వాటర్ క్లీనింగ్ అండి, మొత్తం బయటన లోపల వాటర్ క్లీనింగ్ సర్వీసింగ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వాటర్తో ఫస్ట్ వాటరింగ్ చేస్తారు. లోపల చేస్తుంటే వద్దండి, అదే ఉడతలు ఉన్నాయి తీయాలి ఓపెన్ చేసి అంటే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు అతను. లాస్ట్ టైం కూడా ఈయనే వచ్చి ఓపెన్ చేస్తారండి, అప్పుడు కూడా ఉడతలు ఉన్నాయి. అవి కొంచెం ఏంటంటే పెద్దవి అయిపోయాయి అనమాట. అంటే ఆడుకుంటున్నాయి లోపల, ఆ సౌండింగ్ వచ్చింది తెలిసింది మాకు. అప్పుడు ఏంటంటే తీయించాము, ఈయన మీదకి ఎగిరిపోయింది ఒకటి ఇక్కడేంచి, అందుకనే భయంతో తీస్తున్నారు అతను కూడాను. ఈయన తీసిన తర్వాత వేరే ఆయనకి చెక్ చేశారనమాట. లోపల అయితే ఉన్నాయండి, ఉడతలు అయితే ఉన్నాయి, కానీ సౌండ్ రావట్లేదు అనమాట. చిన్నపిల్లలు, ఇంకా కళ్ళు అయితే పేలలేదనమాట, చిన్నపిల్లలు అవి. అందుకని ఇక్కడ ఏం చేయండి అంటే చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది అంటే ఓపెన్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఏసీ ఆన్ చేయలేదండి, చేస్తే మాత్రం చచ్చిపోతాయేమో అని భయంతోనైతే చేయలేదన్నమాట. లాస్ట్ ఇయర్ మేము స్టార్టింగ్లో ఇక్కడికి క్వార్టర్స్కి వచ్చేటప్పుడు అయితే స్టార్టింగ్లోన పెట్టాము. అప్పుడు 4 months ఏసీ అనేది వాడాము కాబట్టి అప్పుడు పెట్టలేదు. తర్వాత అక్కడ నుంచి ఆఫ్ చేస్తామన్నమాట, జూలై నుంచి ఆఫ్ చేస్తాం ఆగస్టులోన. ఇంకా అప్పుడు ఏం చేయటంటే ఉడత ఫ్రంట్లోన మొత్తం ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, అదైతే హోల్ చేసి లోపలికి వెళ్ళి పెట్టడం స్టార్ట్ చేసింది. ఆయన తీస్తున్నారు, చూసారు కొంచెం లోపల ఇంకా ఉందండి, తీస్తున్నారనమాట. అయితే హోల్ పెట్టేస్తే అది కట్ చేసింది, కిందన పడేదనమాట, కట్ చేసింది మొత్తం ప్లాస్టిక్. అయితే ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకుండేదాన్ని నేను తుడిచినప్పుడు. అయితే ఇంకోసారి అది కిందికి మీదకి వెళ్ళడం చూసాను ఉడతని. అప్పుడు ఏంటంటే ఇక్కడ పెట్టేసింది పిల్లలు హోల్ చేసి ఏసీ బాక్స్లో అని చెప్పేసి ఇంకా దాన్ని ఏం చేయలేదన్నమాట. 8 months అలాగే ఉండిపోయింది. లాస్ట్ ఇయర్ ఇంకా ఉడతలు ఉన్నాయి కదా, ఓపెన్ చేయించాలి లేకపోతే చచ్చిపోతాయి అని చెప్పేసి సర్వీసింగ్ చేసిన వాళ్ళకి పిలిస్తే వాళ్ళు తీసారనమాట. ఉడత పిల్లలన్నీ తీయలేదు, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందండి. మా ఏసీ క్లీన్ చేయడం కాదు కానీ వాళ్ళు 2 hours పడింది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా 2 hours కన్నా ఎక్కువ, ఇప్పుడు కూడా 2 hours కన్నా ఎక్కువే. వాళ్ళకైతే 1 hour అంట సర్వీసింగ్ చేయాలంటే, కానీ మాదైతే 2 hours కన్నా ఎక్కువే పడింది. ఇంక ఇక్కడైతే ఓపెన్ చేయిస్తున్నానండి. ఇంకాను అది లోపల ఉంది, కంప్రెసర్ దగ్గర పెట్టేసింది అనమాట గూడు అనేది. ఇంకా అంటే మీరు మొత్తం తీస్తే కానీ మీకు కనిపిస్తుంది అది, లేకపోతే ఇంకా లోపల ఉంది అది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మొత్తం అది స్క్రూలన్నీ తీసి వాళ్ళైతే ఓపెన్ చేశారండి. చూడండి అక్కడ కంప్రెసర్ దగ్గర అయితే చాలా పెద్ద గూడు పెట్టేసింది అనమాట. అదేంటంటే మనం ఆన్ చేస్తాం కదా నైటు, ఆ వేడికి ఏంటంటే చచ్చిపోతాయండి పిల్లలు, వేడైపోద్ది బాగాను. ఫ్యాన్ దగ్గర లేదు కానీ ఇక్కడ వేడి ఎక్కువైతే చచ్చిపోతాయి అని చెప్పేసి అంటే నేను అడిగాను, ఏమైనా అవుతాయా పిల్లలకి ఇక్కడ పెట్టుకుంది కదా ఫ్యాన్ దగ్గర కాకుండా అంటే, లేదు మేడం ఇది వేడెక్కితే చనిపోతాయి పిల్లలు అని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళను. అయితే అందులో ఏం లేవు అనుకున్నాం మేము. ఆయన నుంచి అక్కడి నుంచి మీద నుంచి కిందకి వేస్తారనమాట. అందులో చిన్న పిల్లలు ఉన్నాయండి, కళ్ళు కూడా పేలలేదనమాట. ఒక 3 days అయి ఉంటుందేమో పెట్టి. ఇంకా ఎండకి ఏంటంటే తగులుతుంది కదా గట్టిగా ఎండ, లోపలైతే అరుస్తున్నాయి చిన్నగా. అప్పుడేంచి అమ్మో ఇందులో పిల్లలు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాం మేము. ఇక్కడైతే లోపల ఇంకేం లేదండి, చెక్ చేశారు లోపల ఏమైనా కొరికేయేమో అని. ఏంటి లేదు, బాగానే ఉంచిందనమాట. అయితే ఫ్రంట్లో హోల్ చేసింది కదా, మేము క్లోజ్ చేయించాము లాస్ట్ ఇయర్. మళ్ళీ బ్యాక్ సైడ్ ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే బ్యాక్ సైడ్ కాయిల్ దగ్గర నుంచి హోల్ చేసుకొని లోపలికి పెట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా సర్లే ఉన్నీలే అని చెప్పేసి మేము ఉంచేసాం. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయించాం మొత్తం. ఇందులో అయితే పిల్లలు ఉన్నాయి, అరిచేయని తీస్తున్నాను నేను పిల్లల్ని. అయితే అవి అరుస్తుంటే వాళ్ళ అమ్మాయించి పరిగెట్టుకొని వచ్చిందండి, ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, లోపలికి వెళ్తుంది. మొత్తం హడావిడి చేస్తుందన్నమాట. వాళ్ళకైతే పాపము పని అయితే ఎక్కువైపోయింది ఆ రోజు. అటు ఇటు తిరగడం, హాల్లోకి బెడ్రూమ్లోకి, బయటికి రాదనమాట. ఆ తల్లి అయితే మొత్తం తిరిగేస్తుంది ఆ పిల్లలు అరుస్తుంటే. అయితే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఆ పిల్లల్ని ఎంత చిన్నగా ఉన్నాయో.
పాపం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించిందనమాట. నేనైతే అసలు లేవనుకున్నాను. కానీ ఏం చేస్తాం, సమ్మర్ కదా, ఇంకా మళ్ళీ ఏసీ ఆన్ చేస్తే మా పాప అయితే ఏసీ ఆన్ చేయండి అని అంటుంది. పిల్లలు ఉన్నాయేమో అని, చచ్చిపోతాయేమో అని నా బాధ అనమాట. ఇంకా తీయించాము తప్పక. ఇంక ఇగోనండి ఇక్కడ 2 పిల్లలు పెట్టిందండి. చాలా చిన్నగా ఉన్నాయి, అరుస్తున్నాయి అనమాట 2 పిల్లలను బయటికి తీస్తామని. నాకైతే ఉంచాలనిపించింది, చాలా బాధ అనిపించింది అనమాట. అసలు తీయాలనిపించలేదు. కానీ ఇంకా మా పాప సమ్మర్కి వేడి ఇంకా స్టార్ట్ అయిందని చెప్పి ఏసీ ఉంటే పిల్లలు ఏసీ ఆన్ చేయమంటారు కదా, ఇంకా అందుకని చెప్పేసి తీయించాను. ఇంకా వాళ్ళు ఏంటన్నారంటే, మేడం పట్టుకెళ్ళిపోతాం కిందకి, ఇది పట్టుకెళ్ళి కిందన పెట్టేస్తాం అన్నారు ఆ పిల్లలతో గూడుతో సహా. నేను వద్దని చెప్పాను. వద్దండి, అదే పట్టుకెళ్ళిపోద్ది పిల్లల్ని. లాస్ట్ ఇయర్ కూడాను అలాగే చేసిందండి. లాస్ట్ టైము పిల్లల్ని తీసుకెళ్ళిపోయింది అనమాట. అలా వదిలేస్తే అదే పట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఉంచి ఉండాలిగా, తీసుకెళ్ళిపోద్ది, మీరు లంచ్ చేసి వచ్చేయండి అని 1 అవర్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు, లంచ్కి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడైతే అది తీసుకువెళ్ళడం స్టార్ట్ చేస్తుంది అనమాట పిల్లల్ని. నాకైతే బాధ అనిపించిందండి వాటిని చూస్తే. తల్లి అంటే చిన్న పిల్లలు కదా అవి. ఇంకా ఆ గూడుని కూడా అక్కడే వదిలేసానండి నేను, ఎందుకంటే కష్టపడి పెట్టుకుంది కదా అది తెచ్చుకొని. ఇంకా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పెట్టుకుంటుందిలే అని చెప్పేసి నేను అక్కడే ఉంచేసాను అది. కానీ తీసుకువెళ్ళలేదు, ఇప్పటికీ అలాగే ఉందండి, తీసుకువెళ్ళలేదు, అలాగే ఉంచేసింది. ఇంక ఇక్కడ చూడండి ఆ పిల్లని అలాగా మొత్తం ముద్దులాడుకొని తీసుకొని వెళ్తుంది అనమాట. ఏడుస్తున్నాయి ఆ పిల్లలు, అరుస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి తీసుకువెళ్తుంది. చూడండి ఎలాగ అరుస్తుందో పిల్ల. ఇంకా చాలా బాధ అనిపించిందండి నాకైతే నిజంగా. నేనైతే మనుషుల్ని అంత ఇచ్చేయను, కానీ మూగ జంతువులు, యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అదేంటో నాకు తెలిసిన కాడ నుంచి మా అమ్మ మా నాన్నకు కూడా బాగా తెలుసు, చాలా ఇష్టం నాకైతే. నేనైతే పెళ్ళికి ముందు పిల్లల్ని గట్ట పెంచేదాన్ని. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లులు కనిపించట్లేదు, ఏవీ లేవు. అది కూడా పెంచడం అంటే బంధించడం, ఇంట్లో పెట్టి అలా ఏం లేదండి. అటేంటే ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛగా తిరగాలి, ఫుడ్ పెట్టాలి, అది నా ఆలోచన అయితే. ఆ పిల్లులు ఉన్నప్పుడు కూడా బంధించేదాన్ని కాదు, చక్కగా వచ్చేవి తినేవి. పిల్లలు కూడా పెట్టేది మా రాణి, శాండీ, సాయి, వాటి పేర్లు అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక పిల్ల ఉండిపోయింది కదా, చూడండి, చూస్తుంది అనమాట, తీసుకెళ్తుంది చూడండి. మంచిగా అయితే అది కాలు దగ్గర పట్టుకుందనమాట, పట్టుకొని తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా అదేండి మా బెడ్రూమ్లో కూడా పెట్టిందనమాట, చూపిస్తాను మీకు చూడండి. బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో దేవుడి గది ఉంటుంది కదా, కిటికీ దగ్గర అనమాట. స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడే అన్నీ క్లీన్ చేయించిన తర్వాత పెట్టుకుందనమాట కిటికీ దగ్గర. నేనైతే అస్సలు తీయించలేదండి అవి. ఆ గూడు అనేది అలాగే ఉంచేసాను. నాకైతే అలాగే ఇష్టం ఉండదు వాటిని చెడగొట్టడం. నేనైతే ఇక్కడ ఓపెన్ చేయను కూడాను, విండోస్ అలాగే ఉంటుంది అనమాట. మొత్తం 2 ఉన్నాయండి. ఇదొకటిను పిట్టలది ఒకటి ఉంది ఇంకో సైడ్ గూడైతే. ఇక్కడ మా కిచెన్ దగ్గర వచ్చి విండో దగ్గర వచ్చి తింటుంది కదా, ఆవుడితనమాట ఇది. ఇక్కడ దాని బెడ్రూము, అక్కడ తినడం అనమాట ఫుడ్. నేను ఎక్కడికి వెళ్ళినండి, మాకు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా మంచిగా మూగ జంతువులు అయితే ఏదో ఒకటి, అందులో బర్డ్స్ కానీ, లేకపోతే ఇలా పిల్లులు కానీ, లేకపోతే డాగ్స్, లేకపోతే ఉడతలు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ వైజాగ్లో మాత్రం ఉడతలు అనమాట. చాలా ఎక్కువండి ఉడతలు అయితే, ఎక్కువగా ఉన్నాయన్నమాట. మాకు కిందనైతే బాదం చెట్టు ఉంది కదా, బాదం చెట్టు దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంటాయి బాదం. అవి లోపల పలుకులు ఉంటాయి కదా, అవి ఒలుసుకొని తినేస్తాయి. మాకు ఇప్పుడు ఏసీ బాక్స్లో పెట్టింది, అదైతే ఎక్కువ బాదం పలుకులు తింటుందండి, అందుకని అంత స్ట్రాంగ్గా ఉంటాయేమో. దాని పళ్ళు మొత్తం కొరికేసింది, ఏసీ బయట లోపల మొత్తం కొరికేసింది అనమాట. ఇంకా ఇక్కడైతే ఉడతలు ఎక్కువండి వైజాగ్లో అయితే. తర్వాత పోస్టింగ్ వచ్చినప్పుడు నాకేం ఫ్రెండ్షిప్ అవుతాయో ఏంటో తెలీదు, కానీ దేనికో దానికి వేయాలనుకుంటానండి ఫుడ్ అయితే. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మొత్తం వాటర్తోనైతే లోపల బయట క్లీన్ చేశారు. లోపలైతే ఫిల్టర్స్ అవన్నీ ఓపెన్ చేసి, బ్లేడ్లు అవన్నీ ఉంటాయి కదా ఏసీకి, అవన్నీ ఓపెన్ చేసి వాటర్తో క్లీన్ చేశారు. బయటను కూడా ఇవ్వటండి ఇలా క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా అలాగనమాట. ఏంటంటే నాకు దగ్గరలో ఉంటే నేను కిచెన్ విండో దగ్గర కానీ, బయట కానీ ఎక్కడైనా ఫుడ్ పెడితే తింటాయి. బయటనైతే కిందకెళ్ళి గట్ట పెట్టడం అవి ఏంటి చేయనండి, ఎందుకంటే ఎన్నెన్నో అనుకుంటారనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు పెంచినప్పుడైతే
అనేవారు మా ఇంట్లో వచ్చి పాలు తాగేసేది, మా ఇంట్లో వచ్చి ఇలా చేస్తుంది అలా చేస్తున్నాయి, మీరు పెంచుతున్నారు, ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి అనేవారు. కానీ నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. మేము అంటే కట్టేసి పెంచింది వేరు, వాటికి ఫుడ్ పెట్టింది వేరు కదా. నేనైతే ఏదైనా డాగ్స్ గట్ట ఫుడ్ పెట్టినా సరే ఇక్కడ కిందన ఏమైనా తీసుకొని వెళ్ళి పెడదామని ఇక్కడ మాకు క్వార్టర్స్లో కూడా ఎక్కువ డాగ్స్ గట్ట ఉన్నాయండి. వాటికి కూడా ఏమైనా బిస్కెట్లు వేద్దామన్నా ఫుడ్ పెడదామన్నా తిడతారండి, మీరు పెడుతున్నారు ఇవి అందుకని వచ్చి కచ్చిడా చేస్తున్నాయి, ఇక్కడ వచ్చి పడుకుంటున్నాయి, మా పిల్లలు కరిసేస్తాయేమో అని భయం వేస్తుంది అని అంటారు. అందుకని నేను కిందకి వెళ్ళి దేనికి ఏటికి పెట్టనండి. నాకు మా ఇంటి దగ్గర వచ్చినవి ఏటికి నేను ఫుడ్ పెడతానన్నమాట. ఇప్పుడు ఏంటంటే జనాల నుంచి కూడా భయం భయం వేసి పెట్టట్లేదు నేనైతే బయటన. కాకపోతే ఇంకెక్కడైనా మా ఊర్లో కానీ, మా ఊరు వెళ్ళినా మాకు కుక్కలు గట్ట డాగ్స్ అక్కడ వస్తాయి, వాటికి బిస్కెట్లు గట్ట వేయడము అవన్నీ చేస్తాను. తర్వాత ఏంచి అక్కడ ఆవులు ఉంటాయి కదా, పెయ్యలు అవన్నీ చూసి నాకు ఎందుకోనండి ఆ మనసు ఆ తత్వం అలా ఉంటుందన్నమాట. అది నాకు ఊహ తెలిసిన కాడ నుంచే అలాగ అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంత అంటే ఇష్టమంటే పెంచుకోవచ్చు అని మా పాప అలాగే అన్నది. ఒక డాగ్ అయితే పెంచుకుందాం మమ్మీ, నీకు యానిమల్స్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి అన్నది. కానీ పెంచడం అంటే దాన్ని వదిలేసి వెళ్ళాలండి, వదిలేసి వెళ్ళాలంటే ఏడుస్తుంది అనమాట. మనమే దానికి ఇదవుతాము. అదే బయట అనుకోండి ఇంకో అంటే దానితోటి డాగ్స్ ఉంటాయి కాబట్టి చక్కగా ఉంటుంది. అదే మన దగ్గర ఉన్న పెంచుకున్న కుక్కకైతే బయటికి ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఒక 10 days వదిలిపెట్టి వెళ్ళాలన్నా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. నేను అందుకని నాకు పెంచడానికి ఇష్టం ఉండదు అనమాట ఎక్కువగా. బయట ఏవైనా ఉంటే ఆవులు కానీ ఏవైనా దానికి అట్టపల్లి పెట్టడం కానీ ఏవైనా చేస్తూ ఉంటాను. నేను అదే చెప్తాను మా పాపకి, పెంచకూడదమ్మా యానిమల్స్ని, పెంచితే మనం ఎక్కడికైనా వెళ్తే ఏడుస్తాయి, అవి ఫుడ్ కూడా తినవు. చాలామంది చూపిస్తున్నారు కూడా ఫుడ్ కూడా తినవేండి. మనం ఎక్కువ డాగ్స్ ఏంటంటే ఎక్కువగా ఇష్టపడతాయి కదా మనుషుల్ని. అవి ఏంటంటే మనం ఒకసారి ఊరెళ్ళి ఎవరికైనా చెప్పేసి పంపించినా సరే అవి తినవన్నమాట. ఫుడ్ అయితే కొంచెం బాధపడుతూ ఉంటాయి, నాకు అలాగ ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి నేను నా చుట్టూ ఉన్న ఏవైనా యానిమల్స్ వస్తే వాటికే పెడతానమాట. బర్డ్స్ కానీ ఇలాగా వీటికే పెడతాను. ఇంక ఇక్కడ చూసారు కదా వాటర్ క్లీనింగ్ అయితే మంచిగా చేస్తారండి. మొత్తం క్లాత్తోని, పొడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం క్లీన్ చేసి ఇక్కడ మొత్తం బిగిస్తున్నారు. అవన్నీ స్క్రూలు పెట్టి బిగించి బ్లేడ్లు ఫిల్టర్స్ కూడా వాష్ చేస్తారు. లోపల ఫిల్టర్స్ ఉంటాయి కదా అవి బయటికి తీసి ట్యాప్ దగ్గర క్లీన్ చేసి అవి పెట్టిస్తారు, బ్లేడ్లు గట్ట పెట్టేస్తారు అనమాట. ఇంకా రోజు నైట్ ఏంటంటే మేము ఇంకా ఏసీ ఆన్ చేయొద్దని చెప్పారు. క్లీన్ చేస్తారు కదా వాటర్ క్లీనింగ్ గట్ట, అందుకని ఏసీ ఆన్ చేయొద్దండి, నెక్స్ట్ డే నుంచి ఏసీ ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళారనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం పెట్టేశారండి. పాపం చాలా అంటే ఒక 2 hours కన్నా ఎక్కువైపోయింది వాళ్ళకైతే పని అయితే. చేశారు మంచిగా అయితే, అవన్నీ తీసి క్లీన్ చేసి పెట్టారనమాట బాగానే. ఇంకా నాకైతే ఇంకా ఆ ఉడతల సమస్య అయితే లేదంటే మా పాప ఏసీ ఆన్ చేయండి అని చెప్పేసి అంటుంది. నాకైతే భయం, చచ్చిపోతాయేమో నాకు భయం. ఇంకా అందుకని చెప్పేసి పిలిపించి క్లీన్ చేస్తే అయిపోద్ది కదా, ఇంకా ఎక్కువగా బాధ అనిపించదు అని చెప్పేసి ఇంకా క్లీన్ చేయించాము. చేయించాక అమ్మయ్య అనుకున్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే మా పాప రోజు స్కూల్కి వెళ్ళలేదండి, ఉంది ఇంట్లోనే. చూసిందనమాట ఆ ఉడత పిల్లల్ని ఎలాగుంటాయో ఏంటనేది చూపించాను. దానికి కూడా తెలియాలి కదా పిల్లలు ఎంత చిన్న పిల్లలు పెట్టుకుందో ఉడత, మనము వాటికి హాని చేయకూడదు అని చెప్పేసి చూపించాలి కదా. తనకైతే చూపించాను అనమాట. చూసి చాలా బాధపడ్డది మా పాప కూడాను. ఇంకా ఇదేండి వీడియో ఎక్కడితో ఎండింగ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.